హే గాయ్స్, సో ఇప్పుడే మేము బయలుదేరిపోయాము, ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఓ మై గాడ్, ఎంత రష్ ఉన్నారంటే, బట్ స్టిల్ మాకు ఇన్ఫాంట్ ఉండడం వల్ల లైన్స్ అన్నీ కూడా తొందరగా క్లియర్ అయ్యాయి. సో ఇట్స్ వెరీ బిగ్, చాలా పెద్ద లైన్. ఇంకొక హాఫ్ అన్ అవర్. ఈయన ఇంటి మీద బిల్డింగ్ లో తిరిగినట్టు తిరుగుతున్నాడు. అవును, వెళ్తున్నాడు సింగపూర్కి. తర్వాత ప్యాసినెట్ వస్తుంది, సెంటర్లోనే పెడదామా? అరే ఉయ్యాల పడుకోవడానికి ఇచ్చారు రా దగ్గర. పడుకో మంచినా టీవీ. ఓ మై గాడ్, ఫ్లైట్లో మంచిగా తినేసాము. అంటే నేను వెజ్ చెప్పుకున్నాను, మా ఆయన నాన్ వెజ్ చెప్పుకుంటే పొటాటో మ్యాష్ అండ్ చికెన్ అది ఏదో ఇచ్చారు. బట్ ఆయన అది కూడా ఫినిష్ చేసేసారు. యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ అండ్ ట్రై ఆల్ ద డిఫరెంట్ టేస్ట్ అనమాట. హరిని నేను వాళ్ళు లెగిస్తే మాత్రం దెబ్బలు పడతాయి. నేను చాలా కష్టపడి వేదాంశని పడుకోబెట్టా. నైస్గా బజ్జున్నాడు. వేదాంశ్ వల్ల నాకు ఒక అడ్వాంటేజ్ ఏం దొరికింది అనంటే, కాల్ చెప్పుకోవడానికి. చూడండి, ఇన్ఫాంట్స్తో వస్తే మనకి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ యూనో ఎయిర్పోర్ట్లో కూడా ఇన్ఫాంట్ లేన్లో మనం వచ్చేయచ్చు. ఇవాళ మాత్రం ఇమిగ్రేషన్ చెక్కింగ్ దగ్గర చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది. బట్ స్టిల్ వి మేనేజ్డ్ గుడ్ విత్ వేదాంశ్. నేనైతే అసలు ఇవాళ షూట్ పెట్టుకొని ఉండే అనమాట. షూట్కి వెళ్ళి వచ్చాక ఇంకా మిగతా ప్యాకింగ్ అంతా చేసేసుకొని ఇంకా మేకప్తో కూడా అలాగే వచ్చేసాను. నాకు రెక్లైనర్లో ఇంకొక రెక్లైనర్ కూడా అండి, చూడండి. నా నెయిల్ పాలిష్ నేను మంచిగా వేసుకుంటే మా ఆయన ఏంటది సర్కస్ లాగా వేసుకున్నావు అనేసి అని అంటున్నారు. హెయిర్ కట్ బాగుందండి మీది. ఏం చూస్తున్నారు? టీవీ లేదే, స్క్రీన్. లెగిచ్చా లెగిచ్చా. శివ, మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇప్పుడే? ఎగిరి కాదు, వైజాగ్, భీమవరం అండ్ మనకి దగ్గరగా ఉన్నాం. చూపించు, ఇక్కడ నువ్వు చూపించావు కదా ఇందాక. ఈ అప్డేట్ చూస్తాము. అంటే మనకి దగ్గరగా ఉన్నాం ఇప్పుడు. హలో సింగపూర్. సో ఫైనలీ వీఆర్ ఇన్ సింగపూర్. ఇవాళ నుంచి అండి మీరు సింగపూర్ వ్లాగ్స్ చూడబోతున్నారు ఒక 2-3 రోజులు.
ఇట్స్ ఆల్ అబౌట్ ప్రీ బర్త్డే ట్రిప్ ఏదన్నా అనుకోండి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మాకు జర్నీయే తెలియలేదు, అస్సలు తెలియలేదు. టచ్ అవుట్ ఇద్దరు చూడండి వెళ్ళిపోయారు. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఆఫ్టర్ 10 years వస్తున్నాం. 2015లో వచ్చాము అండ్ ఇప్పుడు 2025కి వచ్చాము. పెళ్ళైన కొత్తలో మా హనీమూన్కి వచ్చాము. ఇప్పుడు ఇద్దరు పిల్లలతోటి ఆఫ్టర్ 10 years ఇప్పుడు వచ్చాము. సో లైక్ ఎంత మారిపోయిందో అది చూడాలి. బట్ ఎయిర్పోర్ట్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాజ్ చాలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అండ్ ఆల్స్ వస్తుంటాయి. ఇప్పుడే రూమ్ చెక్ ఇన్ అయ్యాం. సో కొంచెం ఎర్లీ చెక్ ఇన్ తీసేసుకున్నాం మేము. అండ్ మేదాన్స్ కోసం ఇక్కడ ఒకటి మేము ఏ బాల్స్ లేవు. గుడ్ జాబ్. సింగపూర్లో ల్యాండ్ అయ్యి అర్లీగా చెక్ ఇన్ అయ్యి మంచి స్లీప్ వేసి లేచి సింగపూర్ టైమింగ్స్లో 2 o'clock అవుతుంది. అంటే మనకి దగ్గర 11:30 12 అనుకోండి, అంతే కదా. కాఫీ కల్పించారు మా ఆయన. స్విమ్మింగ్కి వెళ్తున్నాం. సో ఇవాళ మార్నింగ్ కొంచెం లీజర్గా ఉంది. ఇది కిడ్స్ పూల్ అంట. ఇది ఇన్ఫినిటీ పూల్. అదే మన రూమ్ నుంచి వ్యూ కనిపిస్తుంది కదా. ఇది రెస్టారెంట్. తెచ్చేసావా? తెచ్చాను. ఆయన నవ్వుతున్నాడేంటి? ఆయన వాటర్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. ఏమంటే కూర్చుంటావా మేధాంష్? కూర్చో. అగో స్లోగా కూర్చుంటున్నాడు. వాడు కూర్చుంటాడేమో చూద్దాం. కూర్చో కూర్చో కింద. ఇక వెనక్కి ఎందుకు వెళ్తున్నావు? పట్టుకో. అయ్యే వద్దు, దా అదే వదిలే. భయము కొంచెం మధ్యలో ఉన్నాడు. జనరల్ గా ఎప్పుడు కూడా మేదాంశి పూల్లో దీంట్లో ఫస్ట్ టైం ఇది బేబీ పూల్. సో అమ్మ 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 మొహం ముంచుతున్నాడు ఆయన. ఇక్కడ నుంచి ఇది ఇన్ఫినిటీ పూల్. అవునా? ఆయన నుంచున్నాడా? మరి చాలా లోతుందంట. ఇక్కడ నుంచే పెట్టి ఇక్కడ తీసుకొచ్చి అని ఇటు వచ్చి తమ్ముడు పక్క నుంచో ఏం చేస్తాడు చూద్దాం. శివ నువ్వైతే వెరైటీగా ఉన్నావు కదా బేబీ పూల్లో. మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్కి ఇక్కడికి రావాలి అనేసి అని అన్నారు. ఇదే అంట రెస్టారెంట్. హరిని నువ్వు ఇటు వచ్చి తమ్ముడిని తీసుకో. శివ నువ్వు బయటికి. ఇందాక స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉండింది పైన చెట్లని కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఇదంతా కింద లాన్ పిల్లలు ఆడుకోవడానికి. వాట్ వీఆర్ హ్యావింగ్ ఫర్ లంచ్ టుడే? పిజ్జా అనుకుంటున్నాము. లెట్స్ గో అండ్ సీ. పదండి. హోటల్లోనే మేము పిజ్జా తిందాం అనుకుంటే కింద 5కి ఓపెన్ అంట. సో మా హోటల్లోనే మేము బిర్యానీ ఆర్డర్ చేస్తే ఇది వీళ్ళ దాంట్లో చికెన్ బిర్యానీ. ఇక్కడ లెగ్ వేసాడు విడిగా. పాపడ్ ఎందుకు ఇచ్చారా? ఈ వెజిటేబుల్స్ కూడా ఇచ్చారు సైడ్. హరిని అయితే కొంచెం ఓట్స్ తిన్నది. అండ్ ఇప్పుడు తినండి.
తిని బాగుంటే నాకు చెప్పండి, ఒక స్పూన్ తింటా. ఇక్కడ కొన్ని టేబుల్స్ మీద అన్ని సిజర్స్ ఇంకా చిన్న కటింగ్ లేయర్ లాంటిది ఉంచారు. క్రాబ్ తింటానికి అనుకుంటా. తర్వాత లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. అప్పటికిప్పటికి 10,000 తర్వాత ఎట్లుందో నైట్ సఫారీ చూద్దాం. ఇప్పుడే మేము నైట్ సఫారీకి వచ్చామన్నమాట. సో 6 అవుతుంది. ఓ గంట సేపు అలా తిరిగేసాక ట్రామ్లో మాకంతా కూడా మంచి రైడ్ ఉంటుంది. మేధాంష్కి పాపం ఇవాళంతా సరిగ్గా నిద్ర లేదు. అందుకే హరిని ఫేస్ దానికి కూడా సరిగ్గా నిద్ర లేదు. ఇంకా నిద్ర వస్తుందలే. ఇప్పుడే ఆయన లెగిస్తున్నాడు. నైట్ సఫారీకి ఆయన పర్ఫెక్ట్గా రెడీ వచ్చాడు చూడండి. నేను లైట్ కలర్ పెట్టాను, కాకపోతే ఇంకా కంఫర్ట్ ఉంటుందని నేను చేశాను. ఉల్లులు గుర్తుంది లాస్ట్ టైం ఫస్ట్ అప్పుడు వచ్చినప్పుడు ట్రామ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఉల్లులు రెస్టారెంట్లో మాకు డిన్నర్ అరేంజ్ చేశారు. బుఫే మంచి ఇండియన్ది. అండ్ ఫైర్ షో కూడా ఉంటుంది కదా. అదే అది ఇటు అన్ఫీ థియేటర్ సైడ్ వచ్చేస్తాం అది మళ్ళీ. ట్రామ్కి లైన్లో వెయిటింగ్. వీళ్ళందరూ ఇప్పుడు ట్రామ్ కోసం వెయిటింగ్, ఇంక్లూడింగ్ అస్. దీనికి ఎక్స్ప్రెస్ లైన్ అలాంటివి ఏం లేదు. అండ్ దట్ టు సాటర్డే కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. సో కరెక్ట్గా ఫస్ట్ ట్రామ్ 7 o'clockకి స్టార్ట్. ఇప్పుడు చూడండి,
5:30 కదా, ఇంకా ఎంత టైం? ఇంకో 15 minutes అందరూ వచ్చేస్తారు. అన్న 10 ఏళ్ళ క్రితం ఉన్న ఎంజాయ్మెంట్ ఇక అనిపించలే ఇందులో. సో మొత్తం ఇంకా ఇంత సేట్ వేస్ట్ అయిపోయింది. చాలా బాగుంది ఇగో ఇదంతా. అప్పుడు ఇంత న్యాచురల్గా ఓపెన్ చూద్దామని అయితే అనుకుంటున్నాను. పక్కకు పెట్టుకున్నా ఏమేమి మనం తీసుకెళ్ళాలి అనుకుంటున్నామని. ఇది ఒక క్యాబిన్ సైజ్ది పక్కకు పెట్టా. ఏం చేస్తానంటే ఒక పెద్ద సూట్ కేసులో ఈ సూట్ కేసు నీట్గా సర్దేసి పెట్టేస్తా. సో దట్ ఒకవేళ మనకి రిటర్న్లో అవసరం అయితే మనం దాంట్లో ఏమన్నా పెట్టుకోవడానికి లేదా మనం వాడేసిన క్లోత్స్ అన్ని ఇందులో పెట్టి సార్ట్ చేయడానికి నీట్గా ఉంటుంది కాబట్టి అలా సెట్ చేస్తున్నాను. చాలా పని ఉంది, కాకపోతే అన్నీ ఒకేసారి ఉంటాయి. సో సమ్ టైమ్స్ పేషెన్స్గా కూడా మనం వర్క్ చేయాలి కాబట్టి తప్పదు. సో ఇప్పుడు